ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి వాడిపోయిన ముఖంతో ఒక్క రోజులో 10 లంకణాలు చేసినట్టుంది ఆమె ముఖం. ఏంటిది మనోజ్ఞ? ఇంతగా దిగులు పడితే ఎలా? ఏం చేస్తాం చెప్పు? మన చేతుల్లో ఏముంది? ఐ నో ఇట్స్ డిఫికల్ట్, కానీ ఇక జరిగింది మర్చిపోవాలి, తప్పదు. ఆమె వైపు బాధగా చూసి అన్నాడు. మర్చిపోతానులేండి సార్. దిలీపే క్షణంలో దులిపేసుకున్నాడు. నాకు తనతో ఉన్న పరిచయం ఎంతని ఈ కొద్ది రోజులేగా. కాసేపు అయితే అసలు ఆమె పేరే గుర్తురానంత. ఆమె కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా చలించిపోయాడు. జాలిగా ఆమె తల నిమరబోయి అంతలో సంకోచంగా చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. ఆమె సన్నగా రోదించసాగింది. మనోజ్ఞ, ప్లీజ్, నేనిలా చూడలేను. స్టాప్ క్రయింగ్. కనీసం నా కోసమన్నా మామూలు అవ్వాలి నువ్వు. ప్లీజ్, నా కోసం, ఫర్ మై సేక్, వేదనగా అన్నాడు. చప్పున తలెత్తింది. ఏదో మంత్రించినట్టుగా తల ఊపింది. కళ్ళు తుడుచుకుని బలవంతంగా నవ్వడానికి ప్రయత్నిస్తూ, ఓకే భరద్వాజ, మీకోసం అవుతాను. ఎనీథింగ్ ఫర్ యూ అంది ఆర్తిగా. అతని గుండెని సూటిగా తాకాయ మాటలు. భయంగా చూశాడు. అంత బాధ తన కోసం పక్కన పెట్టగలదా, లేక బాధ పక్కన పెట్టినట్టు నటిస్తోందా? అసలు ఏ పాటి పరిచయం ఉందని ఎనీథింగ్ ఫర్ యూ అనడానికి? ఏంటి ఆ మాటకర్థం? మైండ్లో తిరుగుతున్న రకరకాల ఆలోచనల్ని భావాల్ని కవర్ చేసుకుంటూ నవ్వాడు. ఓకే, దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్. ఎంతకీ ఇది చెప్పు, నువ్వు ఆనంద్ బెస్ట్ ఫ్రెండ్సా? టాపిక్ మారుస్తూ అడిగాడు. అవును, అసలు పుట్టడమే కలిసి పుట్టామంటారంతా. నాకంటే వారం రోజులే పెద్దవాడు, అంతే. నాన్న అంకుల్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, సో వాళ్ళలాగే మేం కూడా, చెప్పింది. ఓ, ఐసీ. కాకపోతే కొంచెం కొట్టుకునే టైపు ఫ్రెండ్స్ ఏమో కదా? నెమ్మదిగా నార్మల్ అవుతున్న ఆమెని తృప్తిగా పరికిస్తూ అన్నాడు. మరీ అంత మొహమాట పడనక్కర్లేదు సార్. పిల్లి ఎలక టైపులో పోట్లాడుకుంటూనే ఉంటాం. వాడిది నాది ఒక్క ఒపీనియన్ కూడా కలవదు. కాకపోతే ఒక్క రోజు కూడా నాతో మాట్లాడందే, ప్రతి విషయంలో నా సలహాలేందే గడవదు వాడికి. నాకు అలవాటైపోయింది ఆ యుద్ధం. ఒక్కరోజు పోట్లాడుకోకపోయినా ఏంటోగా ఉంటుంది, చెప్పింది. ఓకే, అంటే కేవలం స్నేహమేనా? మామూలుగానే అడిగినా ఏదో చేదు మింగిన ఫీలింగ్. 190 నవ్వింది. చాలాసేపటి తర్వాత విరిసిన ఆమె నవ్వుకేసి రిలీఫ్గా చూశాడు. ఏంటా 190? మా ఇద్దరి గురించి ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు. అవునా? ఎంతకీ మరి మీ సమాధానం? సందేహంగా అన్నాడు. హీఈజ్ మై బెస్ట్ బడ్డీ, నా వరకు అయితే. అంటే అతను, బట్ ఐ థింక్ హీ లైక్స్ యూ. అతని కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తోంది. మిమ్మల్ని మొదటిసారి షాపింగ్ సెంటర్ దగ్గర చూసినప్పుడే అనుకున్నాను. ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్, సాలోచనగా అన్నాడు. వెల్, యు ఆర్ రైట్ సార్. తనకు ఆ ఉద్దేశం ఉంది, బట్ మెల్లగా తెలుసుకుంటాడు. ఎప్పుడూ డైరెక్ట్గా మాట్లాడుకోలేదు, బట్ ఐ నో హీ విల్ గెట్ ఓవర్ ఇట్ అంది మామూలుగా. కానీ ఏదైనా ఓపెన్గా మాట్లాడుకోవడమే బెటరేమో మనోజ్ఞ. అది నీకు ఆ ఉద్దేశం లేనప్పుడు. లేదంటే లేనిపోని అపార్థాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదూ. అతను హర్ట్ అవుతాడు కదా, మరీ లోతుగా వెళ్ళాక కాదని తెలిస్తే. ఐ మీన్, ఇది నీ పర్సనల్ విషయం అనుకో. ఐ గెస్ ఐ ఆమ్ ఇంట్రూడింగ్ టూ మచ్ ఇంటూ ఇట్. సారీ. నో సార్, నాట్ ఎట్ ఆల్. నందుకి తెలుసు భరద్వాజ, నాకు అతని మీద అలాంటి ఒపీనియన్ లేదని. అందుకే నాతో ఓపెన్గా చెప్పడు. నాకు ఈ విషయం మాట్లాడేస్తే ఇప్పుడన్నా ఈక్వేషన్ పాడైపోతుందని భయం. అందుకే అలా దాటేస్తున్నాం. బట్ ఐ నో హీ విల్ గెట్ ఓవర్ ఇట్ వెరీ సూన్ అంది నెమ్మదిగా. హోప్ సో. అది సరే, మరి నీ సంగతేంటి? ఇంకెవరైనా ఉన్నారా ఆనంద్ కంటే స్పెషల్ ప్లేస్లో? చిరునవ్వుతో అడిగాడు. కళ్ళెత్తి ఒకసారి అతని కేసి చూసి మెల్లగా దించుకుంది. ఆ ఒక్క చూపులో సర్వం అర్థమైన భావన. భరద్వాజ ముఖంలో నవ్వు ఇంకిపోయింది. ఒక్కసారిగా ఒళ్ళంతా భయంతో వణికిన ఫీలింగ్. అంత చల్లటి వాతావరణంలో కూడా ఒక్కసారిగా చెమట్లు అలుముకున్నాయి అతనికి. అవునం లేదు, కాదం లేదు. అయినా మీకు తెలీదా అన్నట్టు ఉందా చూపు. అనవసరంగా అడిగానా? నిజంగా తెలియక అడిగాడా? చెళ్ళున చెరిచినట్టయి తటాలన ముఖం తిప్పుకున్నాడు. కాఫీ తాగుదామా? మెల్లగా అడిగింది. తలూపాడు. ఏదో అస్పష్టమైన భావన నెమ్మదిగా ఆకృతి దాల్చుకుంటున్న ఫీలింగ్. తెలిసి తెలియని ఇబ్బంది. హఠాత్తుగా మాటలు కరువైనట్టు తోచగా నెమ్మదిగా లేచి నడక సాగించారు. దూరంగా చెట్లను కొట్టి పార్కుకి మరోవైపు నుండి దారి చేస్తున్నారు. ఒక్కో గొడ్డలి వేటు తన గుండెనే తాకుతున్న అనుభూతి. తన వయసేంటి, ఆ పిల్ల వయసేంటి, ఏంటిదంతా? తప్పు కదూ. అట్రాక్ట్ అవడం వేరు, కానీ ఇది అట్రాక్షన్ మాత్రమే కాదు, తెలుస్తోంది. మరైతే ఇదేంటి? అయితే తాను ఊహించింది నిజమేనా? అయితే మనోజ్ఞ తనని. ఒక్కసారిగా ఫట్మన శబ్దంతో ఓ పెద్ద బెరడు ముక్క విసురుగా వచ్చి మనోజ్ఞ కాలిని తాకింది. అబ్బా! ఒక్కసారిగా బాధతో కాలు పట్టుకుని ముందు కొంగింది.
చప్పున ఆమెని చేరాడు. మై గాడ్, ఏంటది, చూసుకుని కొట్టద్దా? కోపంతో గట్టిగా అరిచాడా వర్కర్స్ మీద. త్వరగా ఆమెని పక్కనున్న బెంచి మీద కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఓపెన్ చేసి, ఏది గాయం, ఎక్కడ తగిలింది? కంగారుగా అడిగాడు. నొప్పిని పంటి బిగున అదింపెట్టి మెల్లగా ట్రాక్ ప్యాంటు పైకి జరిపింది. పాపం, మోకాల నుండి మోకాలి కింద వరకు పరుచుకుందో నెత్తుటి ధార. ఓ నో, ఇట్స్ బ్లీడింగ్ అంటూ జేబులోంచి కర్చీఫ్ తీసి తడిపి గాయాన్ని అద్దాడు జాగ్రత్తగా. బాధగా మూలిగింది. ఫ్రాక్చర్ కాదుగా? కంగారుగా అడిగాడు. నేను బాగానే ఉన్నాను, ముందు మీరు లేవండి, అలా కాళ్ళ ముందు నుంచి మొహమాటంగా అంది. అప్పుడు గమనించాడు, ఆమె పాదాన్ని చేతుల్లో పెట్టుకుని తన మోకాల మీద ఆనించుకుని సినిమా హీరో లెవెల్లో ఆమె ముందు కింద కూర్చునున్నాడు. అప్రయత్నంగా అతని పేదాల మీద నవ్వు వెలిసింది. లేవకుండానే అడిగాడు, నిజంగా ఓకేనా? అంటూ కాలు వెనక్కి తీసుకుంది, ప్యాంటు కిందకి జరుపుతూ. సర్దుకునే ప్రయత్నంలో ఇబ్బందిగా చొప్పున మొహం పక్కకు తిప్పుకుంటూ పైకి లేచాడు. అది గమనించి ఆమె పేదాల మీద తనదైన రెగ్యులర్ అల్లరి నవ్వు ప్రవేశించింది. ఒక్క నిమిషమాగి తర్వాత ఆమె వైపు తిరిగి, కాసేపు కూర్చుంటావా, కాఫీ తీసుకురానా? ఆప్యాయంగా అడిగాడు. నవ్వి లేచి నిలబడింది. ఏమొద్దు, వస్తాను అంటూ ఒక్కడుగు వేస్తూనే అబ్బా అంటూ ఆగిపోయింది. అరెరే, కెన్ యూ వాక్? వెయిట్, కారు తెప్పిస్తానుండు అంటూ సెల తీశాడు. ఆహా, కారొద్దు, కాకపోతే ఇంకా ముందుకెళ్లాలంటే మీ తోడు లేకుండా అయితే కాదు భరద్వాజ. ఆమె ముఖంలో అదిమి పట్టిన చిరునవ్వు మనసులో మాటని చెప్పకనే చెప్తోంది. ఒక్కసారిగా భరద్వాజ గుండె లయ తప్పింది. అతనేమీ అమాయకుడు కాదు, ఆ మాటల్లో లోతు అర్థము తెలుసుకోలేకపోవడానికి. మరో సమయంలో అయితే మందలించేవాడేమో. ఆమె ఉన్న స్థితిలో ఏమీ అనలేక, ఏమనాలో తెలియక ఒక్క క్షణం తటపటాయించి చేయి సాచాడు. కళ్ళార్పకుండా అతని చేతిని ఒకసారి తదేకంగా చూసింది. వెంటనే అపురూపంగా ఆ చేతిని అందుకుని పైకి లేచింది. లేస్తూనే అతనికి దగ్గరగా జరిగింది అల్లరిగా. మొహమాటంగానే ఆమెను పట్టుకుని నడిపించాడు. మెల్లగా ఆగుతూ నడుస్తూ కాటేజ్ దగ్గరికి చేరారు. కాటేజ్ మెట్లు చూడగానే అంత దూరం కష్టపడి కాళ్ళు ఇడుచుకుంటూ వచ్చిన మనోజ్ఞ కళ్ళల్లో నీళ్ళొచ్చినంత పనైంది. ఓహ్ గాడ్ అంటూ డీలాగా చివరి మెట్టు మీద కూర్చుండిపోయింది. చెప్పానా, కారులో వద్దామంటే విన్నావు కాదు, అంత దూరం నడిచొచ్చావు. ఇప్పుడు చూడు, ఆ ఎనర్జీ మిగిల్చుకుంటే ఇక్కడ మెట్లు ఎక్కగలిగేదానివి కదా, మందలింపుగా అన్నాడు. కారులో వస్తే ఇంత మంచి గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోయేదాన్ని కదా, అల్లరిగా అంది. సీరియస్గా చూశాడు. చప్పున సర్దుకుని, అదే, ఒక స్టేట్ మినిస్టర్తో సేవలు చేయించుకునే భాగ్యం ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి? కొంటిగా నవ్వింది. మాటలు దాటేయడం బానే వచ్చు, ముందు మెట్లెలా దాటాలో చూడు, తను తగ్గకుండా చెప్పాడు. తలూపి లేవబోయింది. వల్ల కాలేదు. ఎంత, ఒక 5 మినిట్స్ కూర్చుంటే అదే సెట్ అయిపోతుంది, ఏం టెన్షన్ పడకండి, హ్యాపీగా ఎక్కేస్తాను తేలిగ్గా చెప్పేసింది. చుట్టూ చూశాడు ఒకసారి. చలికి ఎవరూ ఇంకా కాటేజీల్లో నుంచి బయటికి రాలేదు. చప్పున వంగి ఆమెని 2 చేతుల మీద పైకి లేపాడు. ఊహించని ఆ పరిణామానికి అతనేం చేస్తున్నాడో అర్థం కాక కెవ్వున అరిచిందామె. ఓ మై గాడ్ అంటూ. ఆమె అరుపు అర్థమయ్యేలోపు 4 అడుగుల్లో మెట్లెక్కి ఆమెను డోర్ ముందు దింపేశాడు. మనోజ్ఞ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. అంతలో లోపల నుంచి రేఖ పరుగునొచ్చింది. ఏమైంది మను, అరిచావా? కంగారుగా అడిగింది. అవునన్నట్టో కాదన్నట్టో తెలియకుండా అడదిడ్డంగా తలూపింది. మను, ఏమైందే? అయోమయంగా అడిగింది రేఖ. తను కలిగించుకోక తప్పదని గ్రహించి చెప్పాడు భరద్వాజ. ఏం లేదు, చిన్న దెబ్బ తగిలించుకుంది. అప్పటికి తేరుకున్న మనోజ్ఞ బొగ్గల్లో ఎరుపుదనం చోటు చేసుకుంది. సిగ్గును కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ కళ్ళు తిప్పుకుంది. అదేం పట్టని రేఖ, మీరా సార్? అవునా, దెబ్బ? ఓ మై గాడ్, ఏమైంది? మరింత కంగారు పడుతూ అడిగింది. ఒక్కసారిగా పాకాలను నవ్వేశాడు భరద్వాజ. ఈ ఓ మై గాడ్ అన్నది మీ అందరికీ కామన్ ఊతపదమా? ఎనీవేస్, చిన్నదే, కంగారు పడకండి. మనోజ్ఞ ముఖం దించుకుంది. సంతోషంతో తేలిపోతున్నట్టుంది ఆమెకి. అతను సాయంలాగే చేసిన ఏదో తీయని అనుభూతి మనసంతా పరుచుకున్న భావన. రండి సార్, లోపలికి రండి, బయట నుంచోబెట్టేశాం, సారీ మొహమాట పడుతూ ఆహ్వానించింది రేఖ. నవ్వి మనోజ్ఞమకు చూశాడు. రండి ప్లీజ్. కళ్ళు బలవంతంగా పైకెత్తి చూసి పిలిచింది. తలూపి లోపలికి నడిచాడు వారి వెంట. బాగుంది మీ కాటేజ్, సోఫాలో కూర్చుంటూ చెప్పాడు. థ్యాంక్ యూ సార్. కాఫీ టీ ఏం తీసుకుంటారు? అడిగింది రేఖ సగౌరవంగా. ఏం వద్దమ్మా, వెళతాను. ఇంతకీ ఆనంద్ వాళ్ళేరి? మీకు తోడుంటామన్నారుగా నిన్న అడిగాడు. అంటే అమ్మాయిల కాటేజ్ కదా, రాత్రిపూట బాగోదని కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు చెప్పింది మనోజ్ఞ.
ఐసి, అది సరే, నువ్వు ఆ కాలికి ఏదన్నా చేయి, స్ప్రే ఆయింట్మెంటు ఏదన్నా, ఆదుర్దాగా అన్నాడు. నో ప్రాబ్లం భరద్వాజ, ఇప్పుడు బానే ఉంది, నవ్వుతూ చెప్పింది. వింతగా చూసింది రేఖ ఆ పిలుపుకి. ఇంతకీ సెమినార్ వీడియో అన్నావు, వచ్చిందా? అడిగాడు. ఆ, తెప్పించాను, ఇప్పుడే తెస్తానుండండి అంటూ చప్పున లేచింది. ఏయ్ కాలు, ఒకేసారి చెప్పారు భరద్వాజ రేఖలు కంగారుగా. అయ్యాం ఓకే, నవ్వేసి చెప్తూ కాళ్ళు ఇడుచుకుంటూ నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పింది రేఖ మనోజ్ఞ లోపలికి వెళ్ళగానే. మొహమాటంగా చూశాడు. అదేం మాట రేఖ, మీరైతే ఆ మాత్రం సాయం చేయరా? అయినా ఆ అమ్మాయి నాకు చేసిన సహాయంతో పోల్చుకుంటే ఇదెంత? లేదు సార్, ఈ దెబ్బ గురించి కాదు నేననేది. నిన్న ఇవాళ పొద్దున్న మనుని చూసిన వాళ్ళెవరూ అనుకోరు తను మళ్ళీ ఇంత త్వరగా మామూలు అవుతుందని. పేషెంట్లా తయారైంది. చాలా భయం వేసింది తనని చూస్తే. రాత్రి మీరు బలవంతంగా తాగించిన టీయే తర్వాతంతా ఏడుస్తూనే ఉంది. పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. కోలుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుందో అని భయం వేసింది. మీరు మళ్ళీ తనని మామూలుగా నవ్వేలా చేశారు. మీరు చెప్పిన ధైర్యానికి చాలా చాలా థ్యాంక్స్ అంది కృతజ్ఞతగా చూస్తూ. ఇబ్బందిగా కదిలాడు. పొగడ్తలు కొత్త కాదు గాని కనిపించకుండా తమ మధ్య నడుస్తున్న ఆ ఫీలింగ్ తెలిస్తే వీళ్ళంతా ఇలా గౌరవిస్తారా? తాను ధైర్యం చెప్పడం కాదు, ఏ మాట అంటే మను తన దుఃఖాన్ని పక్కకు పెట్టిందో తెలిస్తే గాడ్ తల విదిల్చాడు. ఇదిగోండి సెమినార్ వీడియో, పెన్ డ్రైవ్ అందించింది అప్పుడే వచ్చిన మనోజ్ఞ. ఓ, ఓకే థ్యాంక్స్, చూసి చెప్తానైతే, వెళ్తాను మరి. అది అందుకుంటూ లేచాడు. అప్పుడేనా చెప్పుననేసింది. భరద్వాజ కంగారుగా, రేఖ వింతగా చూశారు. ఐ మీన్ కనీసం టీ బిస్కెట్స్ అయినా తీసుకోరా, మొదటిసారి వచ్చారు కదా, తడబడింది. అయ్యో, మాటల్లో మరిచిపోయాను, ఒక్క 10 నిమిషాలు కూర్చోండి సార్ ప్లీజ్ అంటూ భరద్వాజ వారిస్తున్నా వినకుండా హడావిడిగా లోపలికి నడిచింది రేఖ. ఇబ్బందిగా ముళ్ళ మీద ఉన్నట్టు కూర్చున్నాడు. సారీ, మెల్లగా అంది. తల తిప్పి చూశాడు. అప్పుడే విరిసిన గులాబీలా స్వచ్ఛంగా, లేతగా, సున్నితంగా ఉంది ఆమె ముఖం. కానీ జేకే, నీ ఆలోచనల్ని దారి తప్పనీకు, చిన్నపిల్లామె. ఈ తీవ్రమైన ఆకర్షణ నుంచి తనే తప్పించుకోలేకపోతే పాపం ఆమెంత. కానీ ఆపాలి. తాను కూడా కొంతవరకు బాధ్యుడే ఆమెలో అలాంటి ఆలోచనలు రావడానికి. అయినా ఇకనైనా ఈ ప్రవాహాన్ని ఇక్కడతో ఆపేయాలి. ఎస్, చెప్పాలి. ఆమెకి తమ మధ్య వయసులో ఉన్న అంతరాన్ని గుర్తు చేయాలి. ఎలా ఎలా? అంతలో టీ తీసుకుని రేఖ రావడంతో అతని ఆలోచనలకి బ్రేక్ పడింది. కాసేపటి మామూలు సంభాషణ తర్వాత వెళతానంటూ లేచాడు. అతన్ని సాగనంపడానికి లేచారు ఇద్దరు. జాగ్రత్త మరి, రేపు రెస్ట్ తీసుకో, వాక్కొద్దు చెప్పాడు. "ఉహుం, తగ్గిపోతుంది, వస్తాను, చిన్న దెబ్బేగా. మనోజ్ఞ, నా మాట విను, చిన్నదిగా ఉన్నప్పుడే కేర్ తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది మృదువుగా అన్నాడు. అదేం లేదు, నేను బాగానే ఉన్నా పంతంగా చెప్పింది. అలా అంటావేంటి? జేకే సార్ అంతగా చెప్తుంటే మందలింపుగా అంది రేఖ. పర్లేదు, ఆయనకి ఫ్రాక్చర్ అయినప్పుడు వాడిన స్టిక్కు అప్పడుగుతాలే నవ్వుతూ చెప్పింది. చిన్నగా తల కొట్టుకుంది రేఖ. ఇంత వాకింగ్ పిచ్ ఎలా పట్టుకుంది నీకు అనేసి భరద్వాజని చూసి నాలుగు కరుచుకుంది. తేలిగ్గా నవ్వేశాడు. దాన్నే సహవాస దోషం అంటారు తెలుగులో. మీ కాన్వెంట్ పిల్లలకి తెలుసో లేదో. అబ్బా, అక్కడికి మీరేదో పెద్ద తెలుగు విద్వాన్ అయినట్టు అల్లరిగా అంది మనోజ్ఞ. కోర్స్ అయ్యాం, చాలా కష్టపడి బోలెడు భాష నేర్చుకున్నాను తల్లి, మీలాంటి వాళ్ళకి స్పీచ్లు ఇవ్వడానికి బొదిలిచ్చాడతను. ఇద్దరూ నవ్వేశారా మాటకి. బయటికి వెళ్ళబోతుండగా పిలిచింది మనోజ్ఞ. భరద్వాజ, 1 మినిట్. అప్రయత్నంగా ఆగాడు. కాస్త వింతగా చూసింది రేఖ. అంతలో మనోజ్ఞ అతనితో ఏదో మాట్లాడాలి అనుకుంటుందని గ్రహించి సందిగ్ధంగానే లోపలికి తప్పుకుంది, ఏదో పనున్నట్టుగా. అతనితో పాటు బయటకు నడిచింది మనోజ్ఞ. ఐఎమ్ సారీ, నువ్వు ఎక్కలేవనిపించి చనువు తీసుకుని అలా దాటించాను, వేరేలా అనుకోకు గిల్టీగా చెప్పాడు. తెలుసు, థ్యాంక్ యూ. అయినా యూ నీడ్ నాట్ బీ సారీ ఫర్ దట్ మెల్లగా అంది. ఇక చాలు, ఆగిపో, మెట్లు చూసావా బెదిరింపుగా అన్నాడు. నాకేం భయం మీరుండగా ధీమాగా చెప్పింది. ఆగి ఆమె కేసి చూశాడు. నేనేమన్నా సూపర్ మ్యాన్ అనుకుంటున్నావా, లేక యంగ్ అండ్ డైనమిక్ హీరోని అనుకుంటున్నావా నిన్నెత్తుకుని పైకి కిందకే తిరగడానికి? నీకు అసలు తెలుసా ఆగన్నాడు. అసలు డూ యు నో వాట్ మై ఏజ్ ఈజ్? 46, 46 ఏళ్ళు నాకు సూటిగా చూస్తూ చెప్పాడు. మనోజ్ఞ ఏం మాట్లాడలేదు. తన మాటలు తనకే చిరాకేశాయి. ఒక చక్కటి భావాన్ని బలవంతంగా కరెక్టు చేస్తున్నట్టు ఏదో బాధ, కానీ తప్పదు. మనసుని నొక్కిపట్టినట్టున్న అనిజినెస్తో వెళ్ళబోయాడు. నాకు 24 భరద్వాజ హఠాత్తుగా అంది. త్రుళ్ళిపడి గిరుక్కున వెనుతిరిగాడు. అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పింది.
నా వయసు 24. మీకు సరిగ్గా తెలీదేమో. నిన్న మాటల్లో అన్నారు కదా, నిండా 20 ఏళ్లైనా లేవు అని. అందుకే చెప్తున్నాను. మీకు నాకు 22 ఏళ్లు తేడా. నాకు తెలుసు. మీకంటే ముందే. స్థిరంగా ఉందామె గొంతు. భరద్వాజ ముఖం పాలిపోయింది. ఆమె భావం అర్థమైంది. ఇక మాటలు సమర్థింపులు ఏమీ లేవు. వస్తాను చెప్పాడు హీనస్వరంతో. తలోపింది. మెల్లగా మెట్లు దిగాడు భారమైన మనసుతో. ఈ పర్యవసానం నిజంగా తాను ఊహించిందా? ఎలా ఉంది అడిగాడు. "ఉమ్, బెటర్" నవ్వింది. ఎందుకొచ్చావు అసలు? మందలింపుగా అన్నాడు. మీరు రీజన్ లేకపోయినా ఫ్రాక్చర్ కాలు పెట్టుకుని మరీ తిరిగారు కదా. మరి నాకు రీజన్ ఉన్నా మళ్ళీ మళ్ళీ ఎందుకలా అడుగుతారు? అతన్నే చూస్తూ అంది. క్రాఫ్లోకి వేళ్లు పోనిచ్చుకుంటూ విసుగ్గా చూశాడు. ఏంటో ఆ రీజన్? మీరే టక్కుని చెప్పింది. ఒక్కసారిగా ఏదో సుడిగాలి చుట్టుముట్టినట్లు ఉక్కిరిబిక్కిరయ్యాడు. మనోజ్ఞ. అవును భరద్వాజ. ఈ సమయం మళ్ళీ వస్తుందా? మనం మళ్ళీ కలిసిన సిటీలో ఇంత మంచి వాతావరణం, ఈ తీరిక, ఏకాంతం, ఈ ప్రశాంతత ఇవన్నీ మళ్ళీ వస్తాయో చెప్పండి. మీరు కూడా. మీరు నా కోసం ఎదురు చూశారు. చూశారా లేదా? నిజం చెప్పండి సూటిగా ప్రశ్నించింది. అప్రయత్నంగా తలూపాడు. మరి ఎందుకు భరద్వాజ? ఈ క్షణాల్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అందుకే వచ్చాను, వస్తాను. మీరొద్దన్నా సరే, మీకోసం. ఇది నిజం. ఉద్వేగంగా అంది. మౌనంగా ఉండిపోయాడు భరద్వాజ. ఆ ఒక్కో మాట బాణమై గుండెను నిలువునా చీలుస్తున్న భావన. ఆమె ఉద్దేశం పూర్తిగా అర్థమైంది. తన మనసు తెలుస్తోంది. తెలియందొకటే, గమ్యం ఏమిటి? ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో. లేదు, ఆపాలి, తప్పుకోవాలి. కానీ ఆమెను నొప్పించకుండా తప్పుకోగలడా? అసలు తప్పుకోవాలని తనకుందా? వద్దు. ఈ వయసులో లేనిపోని ఆశలొద్దు. మన స్పియర్స్ వేరు మనోజ్ఞ అని ఎలా నచ్చజెప్పను? నిన్నెలా బాధ పెట్టను? దిగులుగా అనుకున్నాడు. చిరుగాలిలా మొదలై సుడిగాలిలా తనని చుట్టేస్తున్న ఆమెని కాదని తప్పుకుని తిరగడానికి సరిపడా మానసిక స్థైర్యం తనలో ఉందా? కాఫీ చల్లారిపోతుంది భరద్వాజ. ఆమె తీయని పిలుపుకు తేరుకున్నాడు. ఎప్పుడు కాఫీ షాప్కి చేరింది, ఎప్పుడు కూర్చుంది కూడా తెలియనంతగా ఆలోచనల్లో మునిగిపోయాడా? యాంత్రికంగా కప్పు అందుకుంటూ, ఇంతకీ నా కర్చీఫ్ ఏది? ఏదో ఒకటి మాట్లాడాలని అడిగాడు. గాయం తుడిచిన కర్చీఫ్ కదా, వాష్ చేసిస్తానని ఆమె ముందు రోజు తీసుకోవడం గుర్తొచ్చి. అది విడిగా రాదు సార్, కావాలంటే నాతో పాటే. ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ ఏ ప్యాకేజ్ యునో అల్లరిగా చెప్పింది. చిరుకోపం చూపిస్తూ మందలించబోతే టాపిక్ చేంజ్ చేసేసింది. తాను గుర్తించానని తెలియడంతో ఆమె అల్లరి ఎక్కువైపోయింది. ఇలాంటివే అల్లరి మాటలు, కొంటె చేష్టలు. తాను మందలించబోతే టాపిక్ మార్చేసి తప్పించుకుంటుంది. మగవాడు రిజర్వ్డ్గా ఉంటే స్త్రీ అతని రోల్ తీసుకుంటుందని ఎక్కడో చదివాడు. అంటే ఏంటో అప్పుడు సరిగ్గా తెలియలేదు. ఇప్పుడు ఆమె చొరవ చూస్తే ఆ మాటకి అర్థం తెలియడం ప్రారంభించింది. ఇంత దూకుడైన ఆమె ప్రేమ వరద తాకిడికి తన బెంకం ఏ క్షణంలో సడలిపోతుందో తెలియట్లేదు. ఆలోచిస్తున్నాడు. ఇంకామెని దూరం పెట్టడం మంచిదేమో. వారించే నిగ్రహం తనకి లేనప్పుడు అవాయిడ్ చేస్తేనే మనోజ్ఞకి మంచిదేమో. కానీ కానీ ఆమెని హర్ట్ చేయగలడా? తను చేయగలడా? ఇంపాసిబుల్. కారా? ఎందుకు? నడిచే వెళ్ళేవాళ్ళం కదా. దిగాలుగా చూస్తోంది. కారులో అయితే త్వరగా చేరిపోతామనే బాధ ఆమె ముఖంలో స్పష్టమైంది. అది గమనించి చిన్నగా నవ్వాడు భరద్వాజ. కారులో వెళ్లేది మీ కాటేజీకి కాదులే. మరెక్కడికి? ఉత్సాహం వెల్లివిరిసింది ఆమెలో. పద చెప్తాను. కొద్ది నిమిషాల తర్వాత పర్ణశాల ముందాగింది కారు. ఆమె ముఖం విప్పారింది. యాక్చువల్గా నన్ను సేవ్ చేసిన రోజే ఇన్వైట్ చేద్దామనుకున్నాను. ఆ రోజే రావాల్సింది. కానీ ఆ రోజు నీ ఆక్వర్డ్నెస్ చూసి ఇన్సిస్ట్ చేయలేకపోయాను. మళ్ళీ సందర్భం కుదరలేదు. సరే, ఊరికే కాఫీ షాప్ ఎందుకు? నా ఆతిథ్యం కూడా కాస్త రుచి చూద్దు అని తీసుకొచ్చాను. వాట్ యు సే? ఇదే నా ఫేవరెట్ ప్లేస్. నేమ్డ్ పర్ణశాల. నా కుటీరం ఎలా ఉంది? కారు డోర్ తీశాడామెకి. కళ్ళు విప్పార్చుకుని చూసింది. ఎక్స్టీరియర్ అయితే జస్ట్ సూపర్బ్, అల్టిమేట్ మెచ్చుకోలుగా అంది. నవ్వాడు. మొత్తం చూసిన తర్వాత చెప్దువుగాని పద అంటూ లోపలికి దారి తీశాడు. దగ్గరుండి పర్ణశాల మొత్తం తిప్పి చూపించాడు. ఇది ఆఫీస్ రూమ్. ఇది విజిటర్స్ వస్తే కూర్చునేందుకు. ఇది గెస్ట్ రూమ్. ఇది కిచెన్. ఇది అమ్మా నాన్నలొస్తే వాళ్ళ కోసం రెడీ చేసిన రూమ్, పూజ గది అంటూ అన్నీ. చివరికి కళాత్మకంగా మెరుస్తున్న ఓ డోర్ ముందాగాడు. ఇది నా గది, నా పర్సనల్ ఛాంబర్. ప్లీజ్ వెల్కమ్ అంటూ తలుపు తీశాడు. లోపలికి అడుగు పెడుతూనే సంభ్రమంగా చూసింది. శాండిల్వుడ్ పరిమళం చుట్టుముట్టిందామెని. వావ్! అప్రయత్నంగా వెలువడింది ఆమె గొంతులో నుంచి ఆ ఛాంబర్ని పరికిస్తూనే. స్ప్లెండిడ్ భరద్వాజ.
ఇంత ఆర్టిస్టిక్గా అసలు ఊహించలేదు. రిచ్‌నెస్ వేరు, ఆర్టిస్టిక్ థాట్ వేరు. నిజంగా తీర్చిదిద్దినట్టు అద్భుతానికి మరో పేరులా ఉంది. మనస్ఫూర్తిగా చెప్పింది. పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. తన ఛాంబర్ చూసిన వారెవరైనా పొగడకుండా ఉండలేరు. కానీ కొన్నిసార్లు ఎన్నో పొగడతలు, అవార్డులు, రివార్డులు ఇవ్వని తృప్తిని ఓ చిన్ని అభినందన, నచ్చిన వ్యక్తి కళ్ళల్లో కనిపించే మెప్పు ఇస్తాయి. సరిగ్గా అలాంటి తృప్తే కలిగిందతనికి. అదే చెప్పాడు ఆమెకి దాచకుండా. నవ్వుతూ అడిగింది. ఇంతకీ ఈ ఆర్టిస్టిక్ ఛాంబర్ డెకరేషన్‌లో రిఫ్లెక్ట్ అయ్యేది మీ ఆర్టిస్టిక్ వ్యూనా? లేక మీ ఆర్కిటెక్ట్‌దా? నవ్వేశాడు. ఇద్దరిదీను. ఎక్కడో చూశాను ఇలాంటివి వేరు వేరు చోట్ల. నెట్‌లోంచి కొన్ని శాంపిల్స్, నా సెల్‌లో కొన్ని ప్లేసెస్‌లో తీసుకున్న ఫోటోలు, మరికొన్ని నా ఊహలో కలిపి ఆమె క్రియేట్ చేసింది. చాలా కష్టపడ్డాం. ఫైనల్ గెటప్ తెచ్చేటప్పుడు చెప్పాడు. ఓహ్! అంటే మీ ఇంటీరియర్ డెకరేటర్ లేడీనా? అల్మరాలోంచి ఆల్బమ్ తీస్తున్నవాడల్లా ఆశ్చర్యంగా చూశాడు. ఆమె మనసు అర్థమైంది. ఆ డెకరేటర్ ఎవరో చెప్పబోయి ఆగాడు. చిన్న చిలిపి ఊహ మెదిలింది. హా! లేడీనే. చాలా క్రియేటివ్ తను తెలుసా? నిమిషంలో 10 ఐడియాస్ చెప్పేది. అసలు డిస్కషన్‌లో టైమే తెలిసేది కాదు మాకు. గంటలు గంటలు కూర్చున్నా కూడా. ఓరగా చూస్తూ చెప్పాడు. ఓహ్! అసహనంగా కదిలింది. ఇంక నేను వెళతాను. అప్పుడేనా అంతలా పొగిడావు? అంత మంచి డెకరేటర్ ఫోటో చూడవా మరి? నవ్వాపుకుంటూ అడిగాడు. ఓహ్! డెకరేటర్ ఫోటో కూడా దాచుకున్నారా? మరింకేం? ఆవిడ్ని కూడా ఈ ఛాంబర్‌లోనే ఎక్కడో అలంకరించకపోయారా? రోషంగా అనేసింది. కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ అనుకున్నా, కానీ పాపం వీడొప్పుకోలేదు. ఆల్బమ్ తెరిచి ఒక ఫోటో చూపుతూ అన్నాడు. చప్పున చూసింది. నవ్వుతోన్న ఒక జంట మధ్యలో ఒక చిన్న పాప. నా బెస్ట్ ఫ్రెండ్ జతిన్, భార్య నిరుపమ, నా ఇంటీరియర్ డెకరేటర్. ఓహ్! మీరు మరలా చెప్తారేం? దొరికిపోయిన దొంగలా ఫీలవుతూ అంది ఉక్రోషంగా. నువ్విలా రియాక్ట్ అవుతావని నాకేం తెలుసు? వెళతావా? మరైతే మిగతా వాళ్ళని పరిచయం చెయ్యొద్దు. ఏమొద్దు. అసలు మీతో మాట్లాడను పోండి. బొంగుమూతి పెట్టుకుని కూర్చుంది. ఏదో సరదాగా అన్నాను. అంతలోనే అలక? నాకీ అలకలు తీర్చడాలవి రావమ్మా తల్లి. సరే, పోనీ నువ్వే చెప్పు. ఏం చెయ్యాలో నీ కోపం పోవాలంటే? బతిమాలుతూ అడిగాడు. అతనికి కొత్తగా ఉంది. ఎప్పుడూ ఇలా అలకలు, అల్లర్లు, బతిమాలడాలు అలాంటి వాటికి దూరంగా వేరే ప్రపంచంలో బతికాడు ఇన్నాళ్ళు. కానీ మొదటిసారి ఒక ఆడపిల్ల ముందు తనని తాను మరిచిపోతున్నాడు. ఉహుం, అస్సలు మాట్లాడను. అతను బతిమాలడం చూసి ఇంకా బెట్టు చేసినట్టు యాక్ట్ చేస్తూ పేదాలు బిగించింది. మనోజ్ఞ, ప్లీజ్ మాట్లాడవు? తటపటాయిస్తూనే మునివేళ్లతో ఆమె గెడ్డం తగిలి తగలకుండా పట్టుకుని బ్రతిమలాడాడు. సిగ్గుగా నవ్వేసింది. సరే చాలండి. నేను తమాషాకే చేశాను. మీరింత బతిమలాడుతున్నారు. అది చాలు. మిగతా ఆల్బమ్ చూద్దాం. గుడ్. ఇదిగో. ఇది నేను చిన్నప్పుడు, అంటే నీ వయసున్నప్పుడు అంటూ నవ్వాడు అర్థవంతంగా. కోపంగా చూడబోయి తమాయించుకుంది. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. అప్పటికిప్పటికి ఏ మార్పు లేదు. కాస్త లావయ్యారంతే. ఓరగా చూస్తూ ఫోటోని స్పృశించింది. మొహమాటంగా చూశాడు. ఆమె ఫోటోను కాదు, తననే తాకినట్టనిపించింది. చప్పున షీట్ తిప్పేశాడు. వీళ్ళు మా అమ్మా నాన్న. చాలా బాగున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా. ఇంతకుముందు ఏదో ఫంక్షన్‌లో చూశాను. ఎక్కడ? యస్. సుబ్బారాయుడు గారింట్లో అనుకుంటా. యాహ్! అక్కడే. అప్పుడు అందరూ చెప్పుకున్నారు జేకే గారి పేరెంట్స్ అని. మీరు మీ నాన్నలా ఉంటారు. ఫోటో పరిశీలనగా చూస్తూ అడిగింది. ఉహుం, మా తాతయ్యలా. ఐ మీన్ మదర్స్ ఫాదర్. గ్రేట్ మ్యాన్. ఒక లెజెండ్ ఆయన. ఎక్కడో ఆలోచిస్తూ చెప్పాడు. వీళ్ళెవరు? తర్వాతి పేజీ తిప్పుతూ అడిగింది. ఇతను కేశవ, నా కజిన్. మా పెద్ద తాతయ్య గారి మనవడు. పెద్దమ్మ వరసవుతుంది వాళ్ళ మదర్ నాకు. అమ్మ, నాన్నలిద్దరూ వాళ్ళిళ్ళల్లో ఒక్కరే కదా! సో, కజిన్స్ కూడా లేరు నాకు. కాస్త క్లోజ్ అంటే వీడొక్కడే. మిగతా వాళ్ళంతా హాయ్, హలో అంతే. వీడు మాత్రం నేనంటే ప్రాణం పెడతాడు. బై నేచర్ చాలా మంచివాడు. చూడ్డానికి అలా మామూలుగా కనిపిస్తాడు గాని కోటీశ్వరుడు. చాలా పెద్ద ఆస్తి, పెద్ద కుటుంబం. తను మా వదిన, గుజరాతీ. అవునా? అచ్చం తెలుగోవిళ్ళలానే ఉన్నారు. ఆశ్చర్యంగా అంది. అదే కదా! వాళ్ళ స్టోరీ కూడా వెరైటీగా ఉంటుంది. మా వాడికి ఊళ్ళు తిరగడం పిచ్చి. అలా తిరుగుతూ గుజరాత్‌లో ఏదో టూరిస్ట్ ప్లేస్‌లో ఆవిడ్ని కలిశాడు. అసలు సీనేంటంటే సారికి చదువెప్పుడూ వంట పట్టలేదు. బిజినెస్ తప్ప. ఇంగ్లీషు, హిందీ రెండూ రావు. ఆవిడక తెలుగు అసలే రాదు. ఎలా ప్రేమలో పడ్డారో, ఏం మాట్లాడుకున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. మొత్తానికి పెళ్ళైతే చేసేసుకున్నారు. తర్వాత చూడాలి. అప్పటికి కుర్రాళ్ళం మేమంతా. బాగా వెక్రించేవాళ్ళం. ప్రేమకి కులమతాలు లేవు. సరే, భాష లేకపోతే ఎలారా బాబు అని. నవ్వింది మనోజ్ఞ. అవును కదా!
మరి పెళ్ళయ్యాక మాట్లాడుకోవాలిగా, అప్పుడన్నా హిందీ నేర్చుకున్నారా? ఆహా, ఆ ముచ్చట అయింది. ట్యూషన్ టీచర్ని పెట్టుకుని మరి చాలా కష్టపడి ట్రై చేశాడు గాని 4 ముక్కలు కూడా రాలేదు. అంతలో మా వదిన శుభ్రంగా తెలుగు నేర్చేసుకుంది. ప్రాబ్లం సాల్వ్డ్. ఇప్పుడు తనెంత స్వచ్ఛంగా మాట్లాడుతుందంటే మనకే సిగ్గేస్తుంది. మనం మాట్లాడేది అసలు తెలుగేనా అని. గ్రేట్. ఇక వీళ్ళంతా నా బ్యాచ్. మీ గ్యాంగ్ లాగే మేం కూడా స్కూల్ టు కాలేజీ ఫ్రెండ్స్. పాణి తెలుసుగా. ఇక వీడు జతిన్. ఇందాక చూపించాను చూడు, వీడి ఫ్యామిలీయే. ఇతను మురళి. యుఎస్లో సెటిల్ అయ్యాడు. ఈమె స్నిగ్ధ. మా బ్యాచ్ మొత్తానికి ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్. దయాకర్ రావు గారని తెలుసా? ఎక్స్ సీఎం వాళ్ళమ్మాయి. ఓ యా. ఆయన పోయినప్పుడు మాకు హాలిడే వచ్చింది కదా. తక్కువనేసి నాలుగు ఖర్చుకుంది. సారీ. పకాలను నవ్వేశాడు. పర్లేదులే. సో ఈ అమ్మాయిని ఇప్పుడు ఆ అమ్మాయి కాదనుకో. పైగా చిన్న సైజు సుమో ఫైటర్లా తయారైంది. మేమంతా ఏడిపిస్తాం. ఇంకా స్నిగ్ధ అన్న పేరు సూట్ అవ్వట్లేదు, మార్చేసుకోమని. ఏం చెప్తున్నాను? ఎస్. ఈమెని పెళ్లి చేసుకోమని అప్పట్లో ఫుల్ ప్రెజర్, రెండు వైపుల ఇళ్ల నుంచి. ఫుల్ ఫోర్స్. పాపం స్నిగ్ధ కూడా చాలా ఆశపడింది. చప్పున తలెత్తి చూసింది మనోజ్ఞ. అదేం పట్టనట్టు చెప్పుకుపోతున్నాడు. మన పాణే ఆవిడి గారి రాయబారి. అందరూ బుర్ర తినేసేవాళ్ళు. నేను ఎందుకో కన్విన్స్ కాలేక వద్దనేశాను. అందరికీ చాలా కోపాలొచ్చాయి. స్నిగ్ధ అయితే కొన్నేళ్ల పాటు నాతో మాట్లాడలేదు. తర్వాత ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ని చేసుకుంది. 2 పిల్లలు. ఇప్పుడు ఓకే అనుకో. వాళ్ళ ఆయన కూడా మంచి ఫ్రెండ్ అయ్యాడు. యుఎస్ వెళ్తే వాళ్ళింటికి తప్పక వెళతాను. నాకు చాలా అన్యాయం చేశారు జేకే. మా స్నిగ్ధను చేసుకోక అంటూ ఉంటాడు. వెరీ జోవియల్ పర్సన్. ఏంటి సుత్తి కొడుతున్నానా? ఉహుం, చాలా బాగుంది. పేపర్లోనో టీవీలోనో కాకుండా మీ లైఫ్ గురించి మీ నుంచే తెలుసుకోవడం. చెప్పండి, ఎంతకీ ఎక్కడ చదివారు మీరు? డిగ్రీ వరకు అందరం నిజాం కాలేజ్. తర్వాత నెహ్రూ గారు చదివిన యూనివర్సిటీ ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్, లండన్లో. అవునా? గ్రేట్. ఇంట్లో వాళ్ళని పీకు తిన్నాను అక్కడే చదువుతానని. ఒక్కడే కదా, అంత దూరం పంపించాలంటే చాలా బాధపడ్డారు. మనం వింటేగా. నాన్నకి బెదిరింపు. అక్కడ చదివిస్తేనే పాలిటిక్స్, లేదంటే నవ్వాడు. లేదంటే కుతూహలంగా అడిగింది. పాండిచ్చేరి వెళ్ళి సన్యాసం తీసేసుకుంటానని గట్టిగా నవ్వేశాడు. పాపం నాన్న భయపడి ఒప్పేసుకున్నారు. మొండివాణ్ణి కదా, ఎక్కడ కాషాయం కట్టేస్తానో అని. అబ్బో, కనిపించరు గాని మీరు ఏమీ తక్కువ కాదు. నన్నంటారు గాని నాకంటే ఎక్కువే అల్లరి. అదంతా అప్పటి మాట మను. మనోజ్ఞ. నిన్న మొన్న మీ వాళ్ళతో అలవాటైనట్టుంది. ఉహుం, మను అనే పిలవండి, బాగుంది, దగ్గరగా అనిపిస్తోంది చెప్పింది అతని కళ్ళల్లోకి చూస్తూ. భరద్వాజ కాదనలేదు. మనసులో ఎక్కడో ఒక చల్లటి హాయి, గుండె బరువు తేలికైన భావన. అవును, అప్పటి మాట అంటున్నారు, మరిప్పుడు బుద్ధిమంతులైపోయారా? నవ్వుతూ అడిగింది. కాలం గాంభీర్యం నేర్పింది. డక్కా ముక్కీలు వయసుని అల్లరిని దూరం చేసేశాయి. అయినా అల్లరి చేసే వయసులో కూడా నా దృష్టంతా పాలిటిక్సే. స్టూడెంట్ యూనియన్ లీడర్ని. ఎప్పుడూ టెన్షన్స్, గొడవలు, గోలలు. అయినా అది కూడా మొండితనమే గాని అల్లరి కాదు. నా వయసు వాళ్ళకంటే ఎక్కువే సీరియస్నెస్ వచ్చేసింది నాకు. అది కూడా చాలా ఎర్లీగానే. గాఢంగా నిట్టూర్చాడు. ఇక డైరెక్ట్ పాలిటిక్స్లోకి ప్రవేశించాక మొదలయ్యాయి అసలు తిప్పలు. ఎమ్మెల్యేగా నెగ్గే వరకు ఆహా ఓహో అన్నారు. తీరా నెగ్గాక ఏదో స్టూడెంట్ లీడర్ అంటే ఏదో నలుగురు కాలేజీ పిల్లల్ని పోగేసి గొడవలు తెచ్చేవాళ్లా చూసేవారు. మధ్యలో 2 ఏళ్లు లండన్లో చదివొచ్చానేమో. ఇంగ్లీష్ అది ఘాటిగా యాక్సెంట్ తోటొచ్చేది. దాంతో అంతా విడిది హై క్లాసు లెవెల్ అనేవారు. ఎందులోనూ మాట్లాడినెవరు. అందరూ సీనియర్సే. మాట్లాడితే నీకేం తెలుసు పిల్లకాకివి అని ఆపేవారు. మాట్లాడకపోతే ప్రజా సమస్యలంటే లెక్కేలేదు, డబ్బు పొగరు అనేవారు. ఏదో తాతయ్య నాన్న వారసుడిగా తప్ప నాకంటూ ఏమీ ఉండేది కాదు. నాన్న దగ్గర ఎంత నేర్చుకున్నా ఏమీ చేసే అవకాశం ఉండేది కాదు. ఆ టైంలో పాణి, జతిన్ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. జతిన్ అప్పటికే ఈఎస్ డైరెక్ట్ రిక్రూట్. ఏ విషయమైనా వీళ్ళనంత డీటెయిల్గా అన్నీ వివరించేవాడు. పాత రాజకీయాల గురించి, అన్ని ముఖ్యమైన దేశాల రాజ్యాంగాలు, రాజకీయ వ్యవహారాలు విపరీతంగా చదివేవాణ్ణి. మెల్లగా నిలదొక్కున్నాను. ఆ తర్వాత అందరి మీద ఎలా ప్లే చేయాలో, ఎవరిని ఎక్కడ తొక్కాలో, ఎలా లేపాలో అన్నీ కాలమే నేర్పింది. దాని తర్వాత కథంతా రహదారే. మీకందరికీ తెలిసిందే. సో ద రిజల్ట్ ఈజ్ దేశంలోనే యంగెస్ట్ హోమ్ మినిస్టర్. గ్రేట్. చిన్నగా నవ్వుతూ అంది. అంతలో చప్పున చెప్పింది. భరద్వాజ, మీరు బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అని, మొత్తం పొలిటికల్ బ్యాంకింగ్తో హోమ్ మినిస్టర్ అయిపోయారని కొంతమంది అంటారు. యాక్చువల్గా మేం కూడా కొంతవరకు అలానే అనుకునేవాళ్ళం. మంచి మంత్రే గాని వారసత్వం వల్లే అంత తొందరగా ఆ రేంజ్ వచ్చిందని గిల్టీగా అంది. అందులో తప్పేముంది? అది చాలా వరకు నిజమే కదా.
బ్యాంకింగ్ వల్లేగా నాకు ఎర్లీగా ఎంట్రీ దొరికింది. కాకపోతే ఎంట్రీ అయితే దొరికింది గానీ మిగతాదంతా కృషి లేకుండా ఇంపాసిబుల్. అయినా ఎవరికీ ఏదీ ఈజీగా రాదు మనోజ్ఞ. ఎన్నో నిద్రలేని రాత్రులు, తిండి లేని రోజులు, అలుపెరగని పరుగులు, వాల్యూస్‌తో రాజీలు ఇవన్నీ కలిస్తేనే గమ్యం చేరగలం. లేదంటే బతుకంతా జీవితకాలపు ప్రయాణమే. సాలోచనగా చెప్పాడు. తలూపింది. అక్షర సత్యాలవి. కాదనే ప్రశ్నే లేదు. అందుకేనేమో లాస్ట్ టర్మ్ మీ పార్టీ రాకపోయినా అందరూ మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు కదూ! సీఎం కంటే కూడా మీకే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని కూడా చెప్పుకుంటారుగా. 'ది రాక్ హార్డ్ హోమ్ మినిస్టర్ ఆంధ్ర ఎవర్ హ్యాడ్' అన్న 'ద వీక్' మ్యాగజైన్ కవర్ స్టోరీ చాలా పెద్ద సెన్సేషన్. మేం చదివాం. నాకు గుర్తుంది. అందుకే మీరు టర్న్ హోమ్‌గా రాగానే స్టేట్‌లో చాలా సెలబ్రేషన్స్ జరిగాయి. పీపుల్ రియల్లీ లైక్ యూ ఎలాట్. నవ్వాడు. మళ్ళీ వచ్చానని బాధపడ్డవాళ్ళు అంతకంటే ఎక్కువ మందే ఉన్నారు మేడం. ఎంతమంది ఇష్టపడతారో అంతకు రెట్టింపు శత్రువులున్నారు నాకు. మ్యాగజైన్స్‌లో రివ్యూల షుగర్ కోటెడ్‌గా ఉండదేది ఇక్కడ. తెలుసు మీ మీద నక్సల్స్ అటాక్ జరిగింది కదూ లాస్ట్ ఇయర్. వెల్ అటాకే. కాకపోతే నక్సల్స్ కాదనుకో. మై గాడ్! అంటే ఎవరో మీకు తెలుసా? నవ్వాడు. నేను హోమ్ మినిస్టర్‌ని మనోజ్ఞ. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియకపోయినా కనీసం జరిగాకనైనా తెలుసుకోవాలి కదా! మరి మరి తెలుసుకుని ఏం చేశారు? నవ్వి ఆల్బమ్ క్లోజ్ చేశాడు. తను మరీ చిన్నపిల్లలా ఫూలిష్‌గా అడిగిందని అర్థమైందామెకి. రియల్లీ సారీ. నేనలా అడుగుండకూడదు. సిగ్గుపడింది తన పిచ్చితనానికి. తేలిగ్గా నవ్వేశాడు. నో ఇట్స్ ఓకే. చెప్పదగిందైతే చెప్పేవాణ్ణే. కానీ ఒకరికి మాటిచ్చాను. అందుకే ఆగాను. నీకు చెప్పకూడదని కాదు. ఓకే. లీవ్ ఇట్ సార్. ఇంతకీ ఏంటి? ఏమన్నావ్? రెట్టిస్తూ అన్నాడు. ఓకే సార్. ఐ మీన్ లీవ్ ఇట్ భరద్వాజ. ఇంతకీ జతిన్ గారు వాళ్ళు ఇప్పుడెక్కడున్నారు? అతని హింటు అర్థమై పిలుపు మార్చి నవ్వుతూ అడిగింది. వెస్ట్ బెంగాల్లో. వాడక్కడ ఫైనాన్స్ సెక్రటరీ ఇప్పుడు. వాళ్ళది లవ్ మ్యారేజ్. ఐ మీన్ ప్రేమ పెళ్ళే కదూ? కుతూహలంగా అడిగింది. ఎస్. బాగా గెస్ చేసావు. కానీ పెళ్లి కాదది. చిన్న సైజు ప్రళయం అనుకో. చాలా పెద్ద స్టోరీలే. ఇంకొకసారి చెప్తాను. ఆతిథ్యం అది అని పిలిచి స్వీయ చరిత్రతో బాగా బాధేస్తున్నాను అంటూ లేవబోయాడు. ఇప్పుడే చెప్పండి. అంత బిల్డప్ ఇచ్చి ఇప్పుడు తర్వాతంటే ఎలా? క్యూరియాసిటీ కిల్స్ ద క్యాట్. నవ్వాడు. లెట్ ఇట్ కిల్ హూ కేర్స్. చెప్పండి భరద్వాజ ప్లీజ్. ఓకే ఓకే చెప్తాను విను. మా వాడు నిరుపమ ఢిల్లీలో కలిశారు. ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయిది ఏదో జమీందారీ కుటుంబం. ఈ ప్రేమ దోమ కుదరవని వేరే పెళ్లి సెటిల్ చేసేశారు. దాంతో మా వాడెళ్ళి ఫ్రెండ్స్ సాయంతో ఆ అమ్మాయిని లేవదీసుకొచ్చేశాడు. అప్పటికింకా నేను పార్టీ కార్యకర్త టైప్లో తిరుగుతున్నాను. పెళ్ళని ఫోన్ చేస్తే వెళ్ళాం. తీరా పెళ్లి జరిగిన 2 గంటలకి నిరుపమ పేరెంట్స్ ఇద్దరూ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. మై గాడ్! దారుణం. తలచుకుంటేనే ఒళ్ళు గగురు పొడిచింది మనోజ్ఞకి. అవును. చాలా ఘోరమైన రోజది. నిరుపమకి డీప్ షాక్. చాలా ట్రామాలో ఉంది ఆ అమ్మాయి. ఈ లోపల వాళ్ళ బంధువులు కేసు పెట్టారు. మా వాడిని పోలీసులు పట్టుకుపోయారు. అది వాడి ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి పోస్టింగ్ కోసం చూస్తున్న టైం. ఒక్క కేసు చాలు వాడి కెరీరు, లైఫ్ అన్నీ సర్వనాశనం అయిపోవడానికి. ఓ పక్క నిరుపమని ఓదార్చాలో, ఇంకో పక్క వీడి సంగతి చూడాలో తెలియని పరిస్థితి. ఆ టైంలో నాన్నగారు ఆదుకున్నారు. చాలా కష్టం మీద జతిన్ మీద కేసు విత్‌డ్రా చేయించారు. కానీ బ్యాడ్ లక్. నిరుపమ కోలుకోలేదు. జరిగిన సంఘటనతో ఆమె మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయింది. హిస్టీరిక్‌గా అరవడం, కొట్టడం, వస్తువులు విసిరేయడం దారుణంగా తయారైంది. దాంతో జతిన్ బయటకొచ్చేలోపే ఆమెని బంధువులు తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో వేసేశారు. అది తెలిసి మాకు మతిపోయినంత పనైంది. వెంటనే వెళ్లి ఇమ్మీడియేట్‌గా ఆమెని తీసుకొచ్చాం. కానీ జతిన్ పేరెంట్స్ ఒక పిచ్చి పిల్లని కోడలుగా తీసుకురావడానికి ఒప్పుకోలేదు. దాంతో మా ఇంటికి తీసుకెళ్ళాం. అంతలో జతిన్‌కి ఓ మారుమూల ప్రాంతంలో పోస్టింగ్ వచ్చింది. నానా తిప్పలు పడి పోస్టింగ్ సిటీకి మారిపించుకున్నాం. మా వల్ల అయ్యేది కాదు నిరుపమని కంట్రోల్ చేయడం. అప్పటికే జతిన్ పేరెంట్స్ బాగా భయపడిపోయారు. ఆమెని పిచ్చాసుపత్రిలో వేసి వేరే పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ. కానీ జతిన్ మాత్రం ససేమిరా వినలేదు. వేరే ఇల్లు తీసుకుని నిరుపమని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె చెల్లెల్ని, తమ్ముణ్ణి తెచ్చుకుని వాళ్ళ బాధ్యత కూడా తీసుకున్నాడు. నర్సుని పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుని ఆల్మోస్ట్ 2 ఏళ్లు నరకం చూశాడు. ఇదిగో ఈ ఘాటు ఆమెని కంట్రోల్ చేయబోతే పడ్డదే. ఇలాంటివి వాడికెన్నో. కుర్తా జరిపి మోచేతి కిందుగా ఉన్న ఘాటు చూపిస్తూ అన్నాడు. మై గాడ్! ఊహించుకోలేకపోతున్నాను. పాపం తర్వాత ఎప్పుడు కోలుకున్నారావిడ? అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. తను దాదాపు 2 ఏళ్ల తర్వాత కోలుకుంది. కానీ కోలుకున్నాక జతిన్‌తో ఉండనంది. వాణ్ణి చూస్తే గతం గుర్తొస్తోందని, తన పేరెంట్స్ మరణం తనని జీవితాంతం వెంటాడుతుందని ఏడ్చేది. మళ్ళీ తనకి పిచ్చి పడితే వాడి జీవితం పాడవుతుందని భయపడింది. అది విని వాడు చాలా షౌటర్ అయ్యాడు. కానీ ప్రయత్నం మానలేదు.
తర్వాత డాక్టర్లు, ఫ్రెండ్సు, ఆమె చెల్లెలు, తమ్ముడు అందరూ చాలా చెప్పగా ఒప్పుకుంది. చివరికి జతిన్ తన కోసం ఎంత తప్పిస్తున్నాడో, తన ఒక్క తొందరపాటుకి ఎంత బాధపడ్డాడో మా అందరి నుంచి విని వాడి బాధ చూసి చాలా ప్రయత్నాల తర్వాత మెల్లగా రిలీజ్ అయింది. కాకపోతే అందుకోసం కూడా వీడు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు ఎదురు చూడాల్సొచ్చింది. చివరికి సుఖాంతమే అనుకో. వాళ్ళది ఇప్పుడు గుడ్ లైఫ్. ఓ పాప కూడా. తను ఆ తర్వాత కెరీర్ స్టార్ట్ చేసి అందులో బిజీ అయిపోయింది. అసలు ఆ నీరుయేనా అనిపిస్తోంది ఇప్పుడు ఆమెను చూస్తే. గతాన్ని తలుచుకుంటూ అన్నాడు. నిజంగా చాలా గొప్ప లవ్ స్టోరీ. 3 ఏళ్ళు. గ్రేట్ నిజంగా మీ ఫ్రెండ్. అసలు దిలీప్‌ని చూశాక ఒకలాంటి భయం వేసింది. మంచి ముసుగులో కూడా అంత వంచిన దుర్మార్గం ఉంటాయా అని. శైలు ఎంత మంచిది. అలాంటి అమ్మాయిని ఎంతలా చీట్ చేశాడు. అక్కడ చూస్తే మీ ఫ్రెండ్ పిచ్చిదైపోయిన అమ్మాయిని వదిలేసే ఛాన్స్ ఉండి కూడా ఎంత కష్టపడి మామూలు మనిషిని చేసుకున్నాడు. ఆలోచిస్తూ అంది. తలూపాడు. అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదా మనోజ్ఞ. తరచి చూస్తే ప్రతి జీవితం వెనక ఓ కథ ఉంటుంది. ఇంకీ రోజుకి చాలేమో జేకే గారి ఆత్మకథ ప్లస్ ఉపన్యాసం. ఇక వెళ్ళి కాస్త తిందామా మిస్? ఓ ష్యూర్ మిస్టర్. అంతే స్పీడ్‌గనేసి నాలుక కరుచుకుంది. తల అడ్డంగా తిప్పుతూ యూ ఆర్ జస్ట్ ఇంపాసిబుల్. గలగలా నవ్వేసింది అతనన్న విధానానికి.